ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని చెప్పి అంటారు కదా మన పెద్దలు. అలా ఉండకపోతే ఏం జరుగుతుందని ఎగ్జాంపుల్ ఈ వీడియో. ఫన్ బకెట్ భార్గవ్ లక్షల్లో ఫాలోవర్స్, కోట్లలో వ్యూవర్షిప్. ఇదంతా చాలా షార్ట్ టైంలోనే జరిగింది. ఎంత తక్కువ టైంలో జరిగిందనంటే చాలా తక్కువ టైంలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అంతే స్పీడ్గా మళ్ళీ పడిపోయాడు. దీన్ని పడిపోవడం అన్నట్టు కావచ్చు, పడుకోవడం అంటారు. ఎందుకంటే అతనికి ఇంకా కెరియరే లేకుండా పోయింది. 20 years కఠిన కారాగార శిక్ష విధిస్తూ విశాఖపట్నంలోని ఫోక్సో కేసెస్ స్పెషలిస్ట్ కోర్టు నిర్ణయించింది. ఇంతకీ అతను చేసిన తప్పేంటి అని అనుకుంటున్నారా? వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మరోసారి చెప్తున్నా, కంటెంట్ అందరికీ తెలుసుకునేది అయి ఉంటేనే మీ ముందుకు తీసుకొస్తాను. అలా అనవసరమైన చెత్త తీసుకొచ్చి మీ ముందు పెట్టాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అనుకుంటున్నారా? తప్పు చేస్తే నువ్వెంత గొప్పోడు కానీ న్యాయస్థానం ఒకేలా స్పందిస్తుంది. అందరికీ ఒకే న్యాయ వ్యవస్థ ఒకేలా ఉంటుందని చెప్పి నిరూపించారు. చిప్పాడ భార్గవ్ షార్ట్ టైంలోనే టిక్టాక్తో ఫేమస్ అయ్యి ఫన్ బ్యాకెట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా యూత్ని బాగా అట్రాక్ట్ చేశాడు. ఆల్మోస్ట్ అతనికి ఈ వీడియోస్ ద్వారా సౌత్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టిక్టాక్టర్గా పేరు వచ్చింది. అయితే ఈ పేరును అతను సరిగ్గా వాడుకోలేదు. ఇతను వీడియో చేస్తున్నప్పుడు ఒక 14 years అమ్మాయి దగ్గర నుండి మెసేజ్ వచ్చిందంట. ఆ అమ్మాయి డీటెయిల్స్ కానీ తన పేరు కానీ నేను బయట పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే తన పర్సనల్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో అందుకే ఏం చెప్పలేదు. ఈ మెసేజ్ ఏం చేసిందంటే, మెసేజ్లో నాకు చాలా వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంది, సో నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే భార్గవ్ ఓకే చెప్పి తనతో వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. వీళ్ళ పరిచయం మొదట్లో ఆ అమ్మాయి తనే అన్నయ్య అని పిలిచేదంట. కానీ భార్గవ్ మనసు నిండా విషంతో నింపి ఉంచుకున్నాడు. ఆ అమ్మాయితో భార్గవ్ ఇలా చెప్పేవాడంట, నీకు వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసేలా అవకాశాలు ఇప్పిస్తా, ఇంకా మంచి స్థాయికి వెళ్ళేలా చేస్తా అని చెప్పి ఆ అమ్మాయిని నమ్మించి లైంగికంగా దగ్గర అయ్యాడంట. కొన్ని రోజుల తర్వాత తనని ప్రెగ్నెంట్ చేశాడు. ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి ఆ బంప్ కనిపించేసరికి గట్టిగా అడిగిందంట వాళ్ళ ఆ అమ్మాయిని. అప్పుడు ఆ అమ్మాయి బయట పెట్టేసింది అసలు జరిగిన విషయం ఏంటి అని చెప్పి. ఆ అమ్మాయి మైనర్ బాలిక, తన ఏజ్ జస్ట్ 14 years. ఆ పిల్లని చూసి వీడికి అలా ఇలా బుద్ధి పుట్టిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా వాళ్ళ అమ్మ తన మీద వాళ్ళ దగ్గరలో ఉన్న పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తే ఆ కేసుని వైజాగ్ పోలీసులు టేక్ ఓవర్ చేసి తను హైదరాబాద్లో ఉంటే ఆ వైజాగ్ పోలీసులు వచ్చి హైదరాబాద్లో తనని అరెస్ట్ చేశారు. ఈ కేసు అప్పటి వైజాగ్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏసీపీ అయిన జి ప్రేమ్ కాజల్ గారు టేక్ ఓవర్ చేసి ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో నిజా నిరూపణ తర్వాత అతని మీద దిశ కేసు ఫైల్ చేసి రిమాండ్ మీద జైలుకి పంపారు. కొన్ని రోజుల తర్వాత ఆయన మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. మళ్ళీ ఇలాంటి పనులు చేయడం, లైంగికంగా వేధించడం, అమ్మాయిని ఇలాంటి రిపీట్ మళ్ళీ చేయడం చేశారు. కోర్టు బెయిల్ మీద విధించిన కండిషన్స్ కూడా అతను క్రాస్ చేసి కొన్ని పనులు చేశారంట. అలా చేయడం వల్ల మళ్ళీ 6 monthsకి బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రిమాండ్ విధించారు. ఈ ఇష్యూ అయిన 4 yearsకి ఇప్పుడు వైజాగ్ పోక్సో కోర్టులో అతని దోషిగా భావించి 20 years జైలు శిక్షతో పాటు 4 lakhs కాంపన్సేషన్ కట్టాలని చెప్పి నిర్ణయించింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగి తన మీద కేసు ఫైల్ అయ్యి రిమాండ్కి వెళ్ళిన తర్వాత చాలామంది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ భార్గవ్ గురించి వీడియో చేసి ఇలా చెప్పారు, ఇతను ఒక విమనైజర్ అని, అతనుకున్న ఫేమ్ని అడ్డు పెట్టుకొని అమ్మాయిల్ని బెదిరిస్తాడని చెప్పి, ఇంకా అంతేకాకుండా అమ్మాయిలు న్యూడ్ ఫొటోస్ తీసి తనకి సెక్షువల్గా రిలేషన్ లేకపోతే ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని చెప్పి లైంగికంగా వేధిస్తాడని చెప్పి చెప్పారు. నాకు ఈ ఇన్సిడెంట్ చూసినాక ఒకటే తెలిసింది, జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఈ మధ్యలో వచ్చిందాన్ని చూసి ఎగిసిపడితే మధ్యలోనే పోతుంది. అదే కాదు, దాంతోపాటు నీ జీవితం కూడా పోతుంది. సో పైసల్ని, మందిని, మందని చూసి కాదు, నీ ఆత్మధైర్యాన్ని చూసి గొప్పగా ఫీల్ అవ్వు. అదే నీ ఆస్తి, అంతస్తు. నాకు తెలిసి ఇది బెస్ట్ జడ్జిమెంట్ అని చెప్పాలి. ఒక ఆడపిల్లకి జరిగిన ఇన్సిడెంట్ని చూసి ఇలాంటి ఇంకోటి జరగకుండా, ఈ జడ్జిమెంట్ చూసి ఇంకోటి జరగకుండా చూసుకుంటారు. అంత మంచి జడ్జిమెంట్ ఇది. ఆడపిల్లలు కూడా కలిసి వర్క్ చేసే ముందు ఒక్కసారికి అతని గురించి తెలుసుకొని 1కి 2 సార్లు ఆలోచించి చేరండి వర్క్లో. ఎవరికి చనువిచ్చి అలసవ్వకండి. జై హింద్.